హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరెలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో అయితే షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో అయితే షేర్ చేసుకోండి. ఇంకా ఇదొచ్చేసి నిన్న మండే రోజు వ్లాగ్ అండి. ఇంకా నిన్ననైతే పొద్దున్నే లేచి ఫస్ట్ అయితే స్టవ్ మీద పాలు పెట్టానండి. ఇంకా తర్వాత దాంట్లో ఉన్న మీగడ ఉంటది కదా పైన, అదే వెన్న. ఆ వెన్న అయితే తీసుకుంటున్నానండి. సో, మొన్న చూసారు కదా! ఇంక నాకైతే 1 మంత్‌కి 1 కేజీ నెయ్యొచ్చిందండి. సో, ఇంక మీకు చూస్తే అర్థమైపోతది. అక్కడే పెట్టాను గ్లాస్ జార్‌లో అయితే. నేనింక ఈ మధ్యలో అయితే తీయట్లేదండి. ఎందుకంటే మధ్య మధ్యలో పెరుగు తోడేస్తున్నాను. సో, అందుకనేసి తీయట్లేదు. ఇంకా ఎప్పుడో ఒకసారి అయితే తీస్తున్నానండి. ఇంకా అప్పుడు తీసినా గానీ నెయ్యి అయితే చాలానే వస్తుంది. ఇంక ఈరోజైతే వెన్న బాగా ఉందనేసి కొంచెం అయితే తీసేస్తున్నానండి. ఇంకా చూడండి ఇక్కడ మీకు చూస్తే అర్థమైపోతది. సో, ఇంక ఇక్కడైతే వెన్న తీసుకొని బాక్స్‌లోకి అయితే వేసుకుంటున్నానండి. ఈరోజైతే పాపకి అక్షరాభ్యాసం చేయిద్దాం అనుకుంటున్నామండి. స్కూల్‌కైతే పంపించట్లేదు. సో, ఇంక మేము ఎప్పటినుంచో అక్షరాభ్యాసం చేపిచ్చాలనేసి పోస్ట్‌పోన్ అవుతూ వచ్చిందండి. ఇంకా ఈరోజు వసంత పంచమి అనేసి అన్నారు కదా! సో, అందుకనేసి చేపిద్దాం అనేసి అనుకుంటున్నామండి. యాక్చువల్లీ నిన్న వసంత పంచమి అనేసి చాలామంది స్టేటస్‌లు పెట్టారు. అంటే సండే రోజు. నేను ఇంకా అయిపోయింది కావచ్చు అనుకోని ఫుల్‌గా ఫీల్ అయిపోయానండి. మా హస్బెండ్‌తో అయితే అంతకు ముందే చెప్పాను. ఇంక మనం అక్షరాభ్యాసం చేపిచ్చలే కదా! ఈ వసంత పంచమికైనా చేపిద్దాం అనేసి అంటే ఇంక తను కూడా ఓకే అన్నారండి. తీరా ఇంకా మర్చిపోయారు మొన్న సండే రోజు. ఇంక నేనేమో సండేనే అయిపోయింది కావచ్చు అనుకోని ఆఫ్టర్‌నూన్ టైంకి ఇంక నాకు పనంతా అయిపోయాక అప్పుడు ఫోన్ పట్టుకున్నానండి. ఫోన్ చూసేసరికి ఇంకా ఆ రోజు అంటే వసంత పంచమి అనేసి ఉందండి. చాలామంది స్టేటస్‌లు పెట్టుకున్నారు. సో, ఇంక అప్పుడు మా హస్బెండ్‌తో చెప్పి అసలు నీకు గుర్తు చేయమని చెప్పాను కదా! ఇది కూడా మర్చిపోయావు అనేసి ఇంకా కొద్దిసేపయితే ఇంకా ఆర్గ్యూ అయిపోయిందండి దానివల్ల. సో, ఇంక అయింది ఏదో అయిపోయిందిలే అని సైలెంట్‌గా ఊరుకున్నాం. ఇంక నిన్న ఈవినింగ్ తెలిసిందండి. అంటే, అంటే మొన్న ఈవినింగ్ తెలిసింది. నిన్న కూడా ఉంది వసంత పంచమి అనేసి. మొన్న సాయంత్రం స్టార్ట్ అయిందట అండి. సో, అందుకనేసి ఇంక నిన్న కూడా ఉంది అనేసి అన్నారు. ఇంకా అప్పటికప్పుడు ఫిక్స్ అయిపోయామండి చేపిద్దామనేసి. సో, ఇంక ఇక్కడే అంటే నర్సంపేటలో ఉన్న టెంపుల్స్‌లో అయితే మా హస్బెండ్ అడిగొస్తానన్నారు. హన్మకొండకి వెళ్దాం అనేసి అన్నారు గానీ, నాకింక అప్పటికప్పుడు ప్లానింగ్ లేదు కదా! హన్మకొండకి ఎందుకులే ఇక్కడే చేపిద్దాం అన్నట్టుగా అయితే ఇంకా అనుకున్నామండి. సో, నేనైతే పొద్దున్నే ఇంక రైస్ కడిగి అదే స్టవ్ మీద పాలు పెట్టేసాను కదండీ! ఇంకొక సైడ్ అయితే ఇక్కడ చపాతీ కోసం పిండి కలుపుకుంటున్నానండి. ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌లోకైతే మా పాప చపాతీ అడిగిందండి. సో, అందుకనేసి ఇంక చపాతీ చేస్తున్నాను. ఇంక పప్పు కర్రీ కూడా ప్రిపేర్ చేయాలండి. ఈ మధ్యలో అయితే ఇంక మా పాప చపాతీ ఎక్కువ అడుగుతుందండి. అంతకుముందయితే చపాతీ చేసినా తినేది కాదు. ఇంకా ఈ మధ్యలో మమ్మీ కోసం తీసుకెళ్తున్నాం కదా! అప్పుడు చపాతీలు 1, 2 మిగిలిస్తే అవైతే తింటుందండి. ఇంక అప్పటినుంచి చపాతీ, చపాతీ అనేసి అడుగుతుంది. ఇంక ఇక్కడైతే నేను పిండి కలిపి పక్కనైతే పెట్టుకున్నానండి. ఇంకా కొద్దిసేపు నానితే మంచిగా వస్తాయి కదా! ఇక తర్వాత అయితే పప్పు కర్రీ కోసం ఇక్కడైతే పెసరపప్పు తీసుకుంటున్నానండి. పెసరపప్పు ఏంటంటే కొంచెం సేపు నానబెట్టుకున్నామనుకో కర్రీ ఫాస్ట్‌గా ఉడికిపోతది. సో, అందుకనేసి ఇంకా ఒక గిన్నెలోకి రైస్ కూడా కడిగి పెట్టుకుంటున్నానండి. రైస్ ఎందుకంటే ఇప్పుడు కడిగి పెట్టుకున్నాననుకో నేను టెంపుల్‌కెళ్ళి రాగానే డైరెక్ట్ రైస్ పెట్టుకుంటే అయిపోతది స్టవ్ మీద. సో, నాని ఉంటాయి కదా అన్నట్టయితే కడుగుతున్నానండి. ఇంకా మళ్ళీ వచ్చి రాగానే పిల్లలు ఆకలన్నారనుకో అప్పుడు కడిగి ఇంకా అప్పుడు పెడితే టైం ఎక్కువైపోతది కదా! సో, అందుకనేసి అయితే కడిగి పెట్టుకుంటున్నానండి. రెండిటినైతే కడిగి ఇంకా రెండిట్లలో అయితే వాటర్ పట్టి పక్కనైతే పెట్టేసానండి. ఇంకా ఈ గ్యాప్‌లో అయితే పాలు కూడా మరిగిపోయాయండి. సో, ఇంకా మా హస్బెండ్ కోసం అయితే ఇంకిక్కడ టీ పెట్టిస్తున్నాను పాలు మరగగానే. సో, పాలు మరిగినాయంటే పూర్తిగా కూడా మరగలేదండి. ఇంకా తనకైతే అంటే ఫస్ట్ నేను టీ తాగి టెంపుల్‌లో అడిగొస్తాను. తొందరగా టీ పెట్టు అనేసి అన్నారు. సో, అందుకనేసి ఇంకా పూర్తిగా పాలు కాగముందుకే మా హస్బెండ్ కోసం అయితే ఇక్కడ కొన్ని పాలు తీసి టీ అయితే పెట్టేస్తున్నానండి. ఇంకా తనైతే టీ తాగి బయటికెళ్లారండి. అంటే టెంపుల్‌లో ఒక 2 టెంపుల్స్‌లో అయితే అడిగొస్తాను. ఎన్ని గంటలకు చేస్తారు? ఏంటి? ఇంకా ఏమేమి సామాను కావాలి అనేసైతే మేమైతే అసలు బాసరాకెళ్దాం అనుకున్నామండి. మా పాప కోసం ఎప్పటినుంచో అనుకున్నాం గానీ, ప్రతిసారి పోస్ట్‌పోన్ అవుతూనే వచ్చిందండి. ఇంకా మొత్తానికైతే అప్పుడు అక్షరాభ్యాసం చేపిచ్చలేదు. స్కూల్‌కి పంపించాము డైరెక్ట్ అయితే. సో, ఇంకా ఇప్పుడు చేపిస్తే కూడా అంటే చాలామంది అనుకుంటారు కదా! స్కూల్‌కి పంపించినాక మళ్ళీ అక్షరాభ్యాసం ఏంటని. సో, మా హస్బెండ్ ఏంటంటే అయితే ఏంటి 5 ఇయర్స్ లోపు చేపిచ్చొచ్చనేసి మా హస్బెండ్ అండి. అంటే ఇప్పుడేమన్నా తను పూర్తిగా రాస్తుందా? సో, చేపిద్దాంలే అన్నట్టయితే ఇంక అనుకున్నామండి. ఇక్కడైతే నేను ఆనియన్, పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నానండి. పప్పు కర్రీ చేద్దామనేసి. పప్పు అయితే సింపుల్‌గా ప్రిపేర్ చేస్తున్నానండి. అంటే దీంట్లో టమాటాలు ఏమెయట్లేదు. నార్మల్‌గా ఓన్లీ పప్పు కర్రీయే అండి. ఇది ఇప్పుడు చపాతీలలోకి అవుతది. ఇంకా రైస్‌లోకి కూడా అవుతదన్నట్టయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇంకా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత అయితే జీలకర్ర, ఇంకా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలుంటాయి కదా! అవి ఇంకా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకైతే వేసుకున్నానండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇంకొక ఎండుమిర్చి
ఎండుమిర్చి కూడా వేసుకున్నానండి. అంటే పచ్చిమిర్చి, కారం సరిపోతుందో లేదో అన్నట్టయితే ఒక ఎండుమిర్చి వేసుకున్నాను. ఇంకా ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అయితే లైట్‌గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి. ఆల్రెడీ నేను వెల్లుల్లి రెబ్బలేసాను కదా! అందుకనేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా తక్కువ వేసానండి. ఇక తర్వాత అయితే కొంచెం పసుపు వేసుకున్నాను. సో, అంతా ఒకసారి కలుపుకొని ఇంకా నానబెట్టుకున్న పెసరపప్పు ఉంటది కదా! ఆ పెసరపప్పు అయితే దీంట్లో వేసుకొని ఇంకా ఆయిల్‌లో అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇట్లా మనం డైరెక్ట్ కారపప్పు అంటారు కదా! పెసరపప్పును డైరెక్ట్ దీంట్లో వేసి కొంచెం ఆయిల్‌లో బాగా ఫ్రై అయినాక ఇంకా వాటర్ ఏసుకొని కూడా చేసుకుంటారండి. నేనేమో కొంచెం ఈ మధ్యలో ఏ పప్పైనా నానబెట్టి వండుకోవాలంటున్నారు కదా! అందుకనేసి కొద్దిసేపు అయితే నానబెట్టేసానండి. ఇంక పెసరపప్పు అయితే బాగా ఫ్రై అయిపోయిందండి. ఇంక ఇక్కడ చూస్తే మీకు ప్యాన్‌కి అతుక్కుపోతుంది ఇంకా. సో, అందుకనేసి దాంట్లోకైతే కొన్ని వాటర్ పోసి ఇంకా సిమ్‌లో పెట్టి మూత పెట్టేసానండి. అదే నెమ్మదిగా ఉడుకుతూ ఉంటదనేసి. ఇంకా తర్వాత అయితే చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను. సో, టెంపుల్‌కెళ్ళాలని చెప్పాను కదండీ! అందుకనేసి ఫాస్ట్‌గా ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సో, ఇంకా పిల్లలిద్దరికీ అయితే చపాతీనే. వాళ్ళు తింటే సరిపోతదండి. ఇంకా మేమైతే టెంపుల్‌కెళ్ళొచ్చాకైనా తినొచ్చు కదా! అన్నట్టయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడైతే మడత చపాతీలు చేస్తున్నానండి. ఇంకా నార్మల్ చపాతీలయితే కొంచెం అంత సాఫ్ట్‌గా ఉండవు కదా! ఇంకా మరీ మా పాప అడిగింది. సో, అందుకనేసి తన కోసం అయితే మడత చపాతీలుంటాయి కదా! ఇంకా అవైతే చేద్దామనేసి ఫస్ట్ కొంచెం చపాతీని స్ప్రెడ్ చేసుకొని దానిపైన మళ్ళీ ఆయిల్ చల్లి మళ్ళీ ఇట్లా అయితే మడుచుకొని ఇంకా చేస్తున్నానండి. సో, ఇంక ఇవైతే నాకంత ఫాస్ట్‌గా అయితే చేయరాదు. చేస్తాను మంచిగానే. కాకపోతే మరీ అంత ఫాస్ట్‌గా అయితే చేయరాదండి. ఇంకా మొత్తానికైతే చపాతీలు చేసి ఇంకా ఒక్కొక్కటి అంటే చేసుకుంటూనే డైరెక్ట్ అయితే కాల్చేస్తున్నానండి. మళ్ళీ అన్నీ చేసి కాల్చే వరకు టైం వేస్ట్ అనేసి ఆల్రెడీ ప్యాన్ కూడా పెట్టుకున్నాను స్టవ్ మీద అయితే. ఇంకొక స్టవ్ మీదకైతే పప్పు కర్రీ ట్రాన్స్‌ఫర్ చేసేసానండి. చేసేసి ఇంకా ఈ చపాతీలు వెంటనే చేసినట్టే కాల్చేస్తున్నానండి. సో, తొందరగానే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈ చపాతీలు అయ్యే గ్యాప్‌లో అంటే పిల్లలకి నీళ్ళు కూడా పెట్టానండి స్నానానికి. ఇంకా చపాతీలు అయ్యే గ్యాప్‌లో నీళ్ళు కూడా కాగుతాయి కదా! సో, అందుకనేసి అయితే పెట్టాను. ఇంక ఇక్కడ మీకు చూస్తే అర్థమైపోతది. ఒక సైడ్ చపాతీ కాల్చుకుంటూనే మళ్ళీ ఇంకొక సైడ్ అయితే ఇంకో చపాతీ కూడా చేస్తున్నానండి. ఇంకా ఈ చపాతీలైతే కొంచెం ఆయిలేసి కాలుస్తున్నాను పిల్లల కోసం కదా! సో, మరి సాఫ్ట్‌గా ఉండాలనేసి ఇంకా ఆయిలేసి అయితే కాల్చుతున్నానండి. సో, చపాతీలైతే ఇంకా మొత్తం చేయడం కంప్లీట్ అయిపోయింది. మొత్తం మీకైతే ఏం చూపించలేదులెండి. ఈ ఒక్క చపాతీ చేయడమే చూపించేసాను. ఇంకా మొత్తం చూపిస్తే వీడియో చాలా లెంతీ అయిపోతది కదా! అందుకనేసి మొత్తం అయితే ఏం చూపించలేదండి. ఇంకొక సైడ్ అయితే పప్పు కర్రీ పెట్టాను కదండీ! అది కూడా ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయినట్టే అండి. ఇంకా వాటర్ కొంచెం దగ్గర పడే వరకు ఉడికిస్తే అయిపోతది. సో, ఇంకా పప్పు కర్రీ అయితే ఉడికిపోయింది. మేము బ్రేక్‌ఫాస్ట్ కూడా చేసేసామండి. ఇంకా పిల్లలనైతే నేను రెడీ చేశాను. ఇంకా మా హస్బెండ్ వచ్చి ఫ్రెష్ అయ్యి దీపారాధన చేస్తాడండి. మండే కదా! చేసి ఇంకా కావాల్సిన సామాన్లుంటాయి కదండీ! అవి మళ్ళీ పిల్లలతో బయటికెళ్ళి కొనడం ఎందుకు నేను తీసుకొనొస్తాను. ఈలోపు మీరు రెడీ అయ్యి ఉండండి అనేసి చెప్పారండి. ఇంక ఇక్కడైతే మేము రెడీ అయిపోయాము. మా పాపకు చూడండి ఇంకా పాపకి, బాబుకి ఇద్దరికీ కూడా మొన్న భోగి పళ్ళకి వేశాను కదా డ్రెస్సులు. సో, అవే ఏశానండి. ఇంక మా పాప అయితే ఆ చున్నీని అస్సలు వదిలిపెట్టట్లేదండి. తనకైతే నచ్చింది. ఇంక చిన్న పిల్లలు ఎవరికైనా అంతే కదండీ! చున్నీలంటే ఇష్టం ఉంటది కదా! సో, ఇంకిక్కడ తను నా డ్రెస్ ఎలా ఉంది అనేసి అడుగుతుందండి వీడియోలో అయితే. నేను ఇంకా వాయిస్ అయితే పెట్టలేదండి. డిస్టర్బెన్స్‌గా ఉంది. ఎప్పుడైనా క్లియర్‌గా అంటే తను మంచిగా మాట్లాడిపిచ్చి అయితే పెడతానండి. ఎప్పుడు మాట్లాడిపిచ్చినా గానీ ఏదో ఒక డిస్టర్బెన్సే ఉంటుంది. సో, నేనైతే ఇక్కడ రెడీ అయిపోయానండి. సింపుల్‌గానే రెడీ అయ్యాను. మా పాప ఏంటంటే, "మమ్మీ శారీ కట్టుకో" అనేసి అంటుందండి. అంత టైం లేదు. ఇంకిప్పుడు శారీ కట్టుకొని రెడీ అయ్యేంత టైం లేదనేసి ఇంక డ్రెస్సే వేసుకున్నాను. సో, ఇంకా మొత్తానికైతే రెడీ అయిపోయి మా హస్బెండ్ రాగానే ఇంకా కార్‌లో అయితే ఎక్కామండి. కార్‌కేంటంటే ముందు ఫుల్లుగా డస్ట్ పట్టుందండి. ఇంకా మా హస్బెండ్ మమ్మల్ని కార్‌లో కూర్చోబెట్టి అప్పుడు పైప్‌తో అయితే వాటర్ పడుతున్నారు. సో, ఇంక మా పిల్లలైతే పైప్‌తో వాటర్ పడుతుంటే ఫుల్లుగా ఎక్సైట్ అయిపోయి చూస్తున్నారండి. ఇంకిక్కడైతే అక్షరాభ్యాసం చేయడం గూడా స్టార్ట్ అయిపోయిందండి. అంటే పూజ ఫస్ట్ గణపతి పూజ చేస్తారు కదండీ! గుళ్ళోకెళ్ళాక ఇంకిది. నేనైతే అక్కడ వ్లాగ్ ఎక్కువ షూట్ చేయలేదండి. ఇంకా ఉన్నదే మేము నలుగురం. ఎవరు లేరు కదా మాకు షూట్ చేయడానికి. ఇంకా ఈ క్లిప్పింగ్స్ అయితే ఒక చిన్న పాప ఉంటే అక్కడ, ఆ పాపకైతే ఫోన్ ఇచ్చానండి. సో, ఇంకా ఆ పాప ఏంటంటే ఫోన్ ఇట్లా స్ట్రెయిట్‌గా పెట్టి వీడియోస్ తీసింది. సో, అందుకనేసి ఇంకా వీడియో అయితే మీకిట్లా కట్ అయినట్టు ఉంటదండి. సో, ఇక్కడ మొత్తానికైతే అక్షరాభ్యాసం చేపిచ్చామండి. మాతో పాటు ఇంకొక నలుగురు, ఐదుగురు కూడా వచ్చారండి. సో, పొద్దున్నే ఇంకా ఒక ఇద్దరు, ముగ్గురు కూడా కంప్లీట్ చేశారంట. మేము అంటే మా హస్బెండ్ టెంపుల్‌కెళ్ళి అడుగుతే అక్కడ ఒకతను ఉన్నాడంటండి. సో, తను అయ్యగారే అనుకోని మా హస్బెండ్ తననడిగితే తను 10:00కి రమ్మన్నారంట. యాక్చువల్లీ అయితే 8:30, 9 వరకే ఇంక రమ్మనేసి అంటే ఇద్దరు, ముగ్గురొచ్చి చేసుకొనెళ్ళారటండి. అయ్యగారు అంటున్నాడు, "ఇంకా కొంచెం ఎర్లీగా వస్తే అయిపోతుండే కదా మీరు" అనేసి. సో, మాకు 10:00 అని చెప్పారు అంటే ఇంక అప్పుడు తను
ఏమంటున్నారంటే, "సో, మీరేంటంటే ఎప్పుడున్నా ఒక అడుగు ఇట్లా పైకొచ్చి ఇంక అడిగి పూర్తిగా తెలుసుకొనెళ్ళాలి. ఇంకా కింద ఉన్న వాళ్ళని అడగొద్దు" అనేసి అన్నారండి. ఇంక అప్పుడు అర్థమైంది మాకు. అంటే తన అయ్యగారు కాదు అనేసి, నార్మల్‌గా అక్కడ ఉండే అతననేసి. మా హస్బెండ్ ఏమో తనే అయ్యగారు అనేసి అనుకున్నారటండి. ఇంక ఇక్కడైతే ఫస్ట్ గణపతికి అంటే గౌరీ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మనం ఏ పని చేసినా గానీ ఫస్ట్ గణపతికే పూజ చేస్తాం కదా! సో, అలాగే ఇక్కడ కూడా ఇంకా గణపతికి పూజ కంప్లీట్ అయిపోయాక మా పాపకైతే అక్షరాభ్యాసం చేపిచ్చామండి. ఫైనల్లీ ఇంకా అక్షరాభ్యాసం అయితే కంప్లీట్ అయిపోయిందండి. బాసరకు వెళ్దాం, వెళ్దాం అనుకున్నది కాస్త పోస్ట్‌పోన్ అయిపోయి ఇంక ఇప్పుడు ఇలా అయిపోయింది. అక్షరాభ్యాసం అయిపోయాకైతే ఇంకా బాబునైతే ఇక్కడ సరస్వతి అమ్మవారి దగ్గర కొంచెం అంటే మొక్కండి అంటే ఇంక వాళ్ళైతే మొక్కుతున్నారండి. సో, మొత్తానికైతే ఇంటికైతే వచ్చేసాము. అయిపోయాకైతే ఫుల్లుగా ఎండ కొడుతుందండి అప్పటికే. సో, ఇంకా ఇంటికొచ్చాక పిల్లలిద్దరైతే ఫుల్లుగా టైర్డ్ అయిపోయి పడుకున్నారండి. ఇంకా ఆఫ్టర్‌నూను నేనైతే రాగానే రైస్ పెట్టేసాను. ఇంకా అక్కొచ్చయితే మా మమ్మీకి చపాతీ, బీరకాయ కర్రీ అయితే చేసిందండి. ఇంకా మా అక్కొచ్చి చేసుకుంటే నేనైతే అప్పుడు వీడియో ఎడిటింగ్ పని ఉంటే అది కంప్లీట్ చేసుకున్నానండి. సో, ఆఫ్టర్‌నూన్ టైంలో అయితే నేను వీడియో ఏం షూట్ చేయలేదు. ఇదైతే ఈవినింగ్ అండి. ఈవినింగ్ అయితే స్టవ్ మీద పాలు పెట్టేసానండి. ఇంకా ఎందుకో మా బాబుకైతే మోషన్స్ అవుతున్నాయి. సో, ఇంకా మోషన్స్ అవుతున్నాయి కదా! సగ్గుబియ్యం పాయసం చేద్దామనేసి అయితే ఇంట్లో కొన్ని సగ్గుబియ్యం ఉంటే అవన్నీ నానబెట్టి అయితే ఇంక ఇక్కడ పాయసం ప్రిపేర్ చేస్తున్నానండి. యాక్చువల్లీ ఇవి పాలు నిన్నటివండి. ఇంకా నేను మొత్తం ప్రిపేర్ చేశాక పాలు మొత్తం విరిగిపోయాయండి. ఎందుకో ఏమో! నేను ఎక్కువ సార్లు కలబెట్టడం వల్లనో ఏమైందో ఏమో గానీ పాలైతే విరిగిపోయాయండి. తర్వాత దాన్నైతే పడేసాను కూడా. మా హస్బెండ్ అయితే టీ పెట్టమని అడిగారండి. ఇంక నేనేమో సగ్గుబియ్యం పాయసం చేస్తున్నాను కదా! ఇంక అదే అందరం తిందాం మళ్ళీ టీ ఎందుకు అన్నట్టు అనేసి అన్నాను. ఇంక తను కూడా సరేలే అనేసి అన్నారు గానీ, తర్వాత అయితే పాలన్నీ విరిగిపోయాయండి. ఇంక నాకెందుకో ఆ విరిగిపోయినదైతే పిల్లలకు పెట్టబుద్ధి కాలేదు. ఇంకా చేసిన పాయసాన్నయితే పడబోసానండి. సో, ఇంక ఇక్కడైతే నేను అంటే అది ఇంకా ఉడుకుతూ ఉంది. స్టవ్ మీద పెట్టేసి బోళ్ళు తోముతున్నానండి. ఇంకా బోళ్ళు పొద్దున్నుండి ఉన్నాయి అన్నీ అలానే ఉన్నాయి. సో, ఇంక ఇప్పుడైతే అవన్నీ తోమేస్తున్నాను. ఇంకా మా పిల్లలైతే ఈరోజు టెంపుల్‌లో అయితే అంటే ఇంకా మిగతా పిల్లలతో పోలిస్తే మా పిల్లలు కొంచెం బెటరే లెండి. కాకపోతే అయితే వాళ్ళకి అక్కడికెళ్ళాకనే ఆ ఎండకు ఏమో ఆకలేస్తుంది. కొంచెం అటు ఇటు చేశారండి. ఇంకా చెరొక బనానా అయితే తినేసి కొంచెం కామ్‌గానే కూర్చున్నారు పూజ టైంలో అయితే. సో, మా పాపకి బాసరాకి వెళ్దాం అనుకున్నాం గదండీ! ఇంకా అప్పుడు బాబు పుట్టు వెంట్రుకలుండే. సో, అందుకనేసి పుట్టెంట్రుకలు పెట్టుకొని బాసరాకెళ్ళొద్దంటే వెళ్ళలేదండి. ఇంకా తర్వాతనేమో మా హస్బెండ్‌కి ఎగ్జామ్స్ ఉన్నాయి. సో, అందుకనేసి స్కూల్‌లో అయితే జాయిన్ చేశామండి. దానివల్ల ఇంక అక్షరాభ్యాసం లేట్ అయిపోయింది. మొత్తానికైతే ఇంకా ఇప్పుడు చేపిచ్చామండి. ఇంకిక్కడైతే సో బోళ్ళన్నీ తోమేసాక బోళ్ళైతే కడుగుతున్నాను. ఇంకా ఇందాక చూసానండి ఆ సగ్గుబియ్యం పాయసం అయితే. అదైతే ఆల్రెడీ ఇంకా విరిగిపోయినట్టు అయిందండి. పాలన్నీ విరిగిపోయి. సో, దాన్నైతే నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను. పెడదాం అనుకున్నాను పిల్లలకి. మళ్ళీ ఒకసారి చూసేసరికి బాగా ఇట్లా వాటర్ వాటర్ అయిపోయిందండి. సో, ఎందుకులే రిస్క్ చేయడం అంటే అంతకుముందే బాబుకి మోషన్స్ అవుతున్నాయి కదా! మళ్ళీ విరిగిపోయింది పెడితే ఇంకేమన్నా అవుతదేమో అన్నట్టుగా అయితే నేనది పెట్టలేదండి. బోళ్ళు మొత్తం ఇక్కడైతే కడగడం కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా నేను ఈ బోళ్ళు కడుగుతుంటేనే మా హస్బెండ్ అయితే వచ్చి "పాయసం అయిందా?" అనేసి అడుగుతున్నారు. లేదు పాయసం అంతా విరిగిపోయినట్టుందంటే నాకు టీ పెట్టలేదు, ఇటు పాయసం పోయలేదు, అంటే చేయలేదు. మొత్తానికి ఎటు కాకుండా చేసావు కదా! అనేసి అంటున్నారండి. ఇంకా టీ పెడతాలే నీకు టీ పెట్టి పిల్లలకు పాలు పోస్తానులే అనేసి అంటే, సరేలే అని ఇంకా సైలెంట్‌గా ఊరుకున్నానండి. అసలు సాయంత్రం ఖచ్చితంగా తనకి టీ అయినా ఏదైనా ఒకటి ఉండాల్సిందే అండి. ఇంక ఇక్కడ చూడండి నేనైతే ఇది మొత్తం పడేసానండి. అంతా వేస్ట్ అయిపోయింది. కొంచెం అడుగు గూడా అంటిందండి. నేనేంటంటే కొంచెం సిమ్‌లో పెడితే ఆ వాటర్ అంతా పోయి దగ్గరికవుతదేమో అనేసి సిమ్‌లో పెట్టి స్టవ్ మీద పెడితే అది కాస్త మాడిపోయినట్టు అయిందండి. ఇంక మొత్తానికైతే హట్టర్ ఫ్లాప్ అయిపోయింది రెసిపీ అయితే. ఇంక తర్వాతయితే మళ్ళీ ఫ్రెష్‌గా ఇంకిక్కడ మా హస్బెండ్ కోసం అయితే టీ పెడుతున్నానండి. పిల్లలకు కూడా ఇద్దరికీ అయితే పాలు కలిపి ఇచ్చేసానండి. ఇంకా వాళ్ళైతే పాలు తాగారు. సో, వాళ్ళు పాయసం, పాయసం స్వీట్, స్వీట్ అని ఇంకా వెయిట్ చేశారండి. మొత్తానికి స్వీట్ కాస్త లేకుండా అయిపోయింది. ఇంకా మా బాబు ఏంటంటే చాలా ఇష్టంగా తింటున్నాడండి. ఈ సేమియా గానీ, సగ్గుబియ్యం పాయసం గానీ. సో, తనకి అంటే ఆఫ్టర్‌నూన్ అన్నం కూడా సరిగ్గా తినలేదు. ఇంకిప్పుడు మంచిగా తింటాడేమో అనేసి అనుకున్నాను గానీ, మొత్తానికైతే అలా జరిగిపోయిందండి. ఇంకిక్కడైతే టీ మరిగిపోగానే మా హస్బెండ్‌కైతే పోసిచ్చేసాను. ఇక నేను బోళ్ళు కూడా తోమాను కదండీ! ఇల్లు కూడా ఊడ్చేసాను. ఇంక పనంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడొచ్చి కూర్చున్నానండి. ఇంక కూర్చునేసరికి మా పిల్లలు చూడండి ఎలా ఆడుకుంటున్నారో. ఈ కుర్చీలలో అయితే ఇన్ని రోజులు మాకు తెలియదండి. అంటే ఇలా కూడా కూర్చుంటారనేసి. మా బాబు అయితే ఇలాంటి లేనిపోని ఐడియాలన్నీ మా బాబుకొస్తాయండి. మా బాబుని చూసి మా పాప
ఫాలో అవుతుందండి. ఇంకెవరైనా ఇంట్లో పెద్దవాళ్ళని చూసి చిన్నవాళ్ళు ఫాలో అవుతారు కదా! మా ఇంట్లో అయితే పూర్తిగా రివర్స్ అండి. ఏదున్నా మా బాబుని చూసి మా పాప అంటే ఫాలో అవుతూ ఉంటది. ఇక్కడ మా బాబు చూడండి దాని మీద కూర్చొని ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో. సో, కొద్దిసేపు అయితే ఇంట్లో ఆడి పిల్లలైతే రచ్చ రచ్చ చేశారండి. ఆ సౌండ్ ఎంత చేయొద్దన్నా గానీ సౌండ్ చేస్తూనే ఉన్నారు. కుర్చీలైతే కింద పడేస్తున్నారు. మళ్ళీ పైన పెడుతున్నారండి. మొత్తానికి ఇలా కాసేపయితే ఆడుకున్నారండి. ఇంకా నైట్ టైమ్‌లో నేను వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదండి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్నైతే క్లిక్ చేయండి. ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తది. మీరు చూసేయొచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్.